సంక్షోభ నివారణ అతి జోక్యమా? తమిళనాడు గవర్నర్ తీరుపై చర్చ జరుగుతున్నది. ఎందుకు ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించట్లేదని. లార్జెస్ట్ పార్టీనా మెజారిటీ చూపిన తర్వాతనే ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పిస్తాడా? అసలు ఏంది ఇది? ప్రభుత్వ ఏర్పాటు ఎవరిని పిలవాలి? సుప్రీం మార్గదర్శకాలు కమిషన్ల సిఫారసులు ఏం చెప్తున్నాయి? గతంలో ఒక ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించిన ఒక కేసు ఉండే, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసులో కూడా ఇమీడియట్గా ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ ఎవరికి మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సో వెంటనే ఎలక్షన్లకు వెళ్ళడమో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడం అనేది ఉండదు. చాలా ప్రాసెస్ ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, ప్రీ అలయన్స్ పెట్టుకున్న పార్టీల భాగస్వామ్యాన్ని పిలవాలి, లేదు అవసరమైతే పోస్ట్ అలయన్స్ పెట్టుకున్న పార్టీల భాగస్వామ్యాన్ని పిలవాలి, కొంత సమయం ఇవ్వాలి. ఇంత జరిగిన తర్వాత కూడా కాకపోతే అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్, రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన విజయ్ టీవీకే పార్టీని ఆ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని రావాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సూచించడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సంక్షోభ నివారణ కోసం గవర్నర్ ముందు జాగ్రత్త తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల పిలుపు మేరకు హడావుడిగా ఏర్పాటైన ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో నెగ్గలేక కొన్ని రోజుల్లోనే కూలిపోయినాయి. 1996లో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజుల్లోనే పడిపోయింది. అలాంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. సర్కారియా, పూంచి కమిషన్లు కూడా కీలక సూచనలు చేసింది. వాటిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యత క్రమం ఏంటి? సర్కారియా, పూంచి కమిషన్ల సూచనలు, సుప్రీం మార్గదర్శకాలు, తీర్పుల ప్రకారం రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేందుకు గవర్నర్లు ఒక ప్రాధాన్యత క్రమాన్ని పాటించాలి. ఏం పాటించాలి? తొలుత ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటములను పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రీపోల్ అలయన్స్ ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకున్న వాటిని పిలవాలి. ఏదైనా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే వారిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ఓకే, ఫస్ట్. దాని తర్వాత ముందుగా ఏర్పడిన ఏ కూటమికి మెజారిటీ రానప్పుడు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అంటే ఎవరిది? సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలి. ఇప్పుడు తమిళనాడులో ఏ కూటమికి మెజారిటీ రాలే. ఇప్పుడు బీజేపీ, ఏఐడిఎంకే కలిసి పోటీ చేసినాయి. 47, 48 వచ్చినాయి, అవకాశం లేదు. ఇంకా వేరే ఏ కూటమి ఉంది? ఏ కూటమి లేదు. ఇండియా కూటమి ఉన్నది. డిఎంకే, కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి పోటీ చేసినారు. ఐయుఎంఎల్ వీళ్ళంతా, వాళ్ళకి మెజారిటీ వచ్చిందా? రాలే. ఇలా అవకాశం లేదు. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. ఎవరిని పిలవాలి? విజయ్ పార్టీని పిలవాలి, టీవీకేని పిలవాలి. పిలుస్తలేడు గవర్నర్. ఎన్నికల తర్వాత పలు పార్టీలు కూటమిగా ఏర్పడి మెజారిటీ ఉందని కనుక గవర్నర్ను సంప్రదిస్తే ఆ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచిన తర్వాత అది కూడా అయితలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పోస్ట్ అలయన్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సీట్ల ఆధారంగా ఎవరైతే మనం పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుందామని అనుకుంటారో, ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే మీద ప్లాన్ చేస్తున్నారు కదా, సో అట్లాంటి కూటమిని పిలవాలి. కానీ ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూటమిని పిలిచిన తర్వాతే పోస్ట్ అలయన్స్ కూటమి. చివరిగా ప్రభుత్వంలో భాగం కాకున్నా బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే పరిశీలించాలి. ఏ పార్టీకి మెజారిటీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు చిట్ట చివరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయొచ్చు. మద్దతిస్తున్న పార్టీల నుంచి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలు గవర్నర్ తీసుకోవాలని, అవసరమైతే స్వయంగా ధృవీకరించుకోవాలని పూంచి కమిషన్ సూచించింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలే. గవర్నర్ ఏదైనా పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అంశమైనా, అప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశమైనా లోక్ భవన్ అంటే రాజ్భవన్లో నిర్ణయించేది కాదని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ మాత్రమే బల నిరూపణకు కీలకం. గవర్నర్ ఆఫీసు బల నిరూపణకు కాదు. గవర్నరు ఈ ప్రాధాన్యత క్రమాన్ని పాటించి వాళ్ళని పిలవాలి. పిలిచి మీరు నిరూపించుకోండి అని చెప్పాలా. ఎక్కడ నిరూపితం అవుతుంది? అసెంబ్లీలో నిరూపితం అవుతుంది. గవర్నర్ ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎమ్మెల్యేల సంతకాల కంటే అసెంబ్లీలో ఓటింగ్కే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నది. కర్ణాటకలో ఆనాటి గవర్నర్ పి వెంకట సుబ్బయ్య అప్పటికే కొనసాగుతున్న ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని మెజారిటీ కోల్పోయిందంటూ రద్దు చేసిన కేసు తీర్పులో సుప్రీం ఈ అంశాలు స్పష్టం చేసింది. అంటే గవర్నర్ రద్దు చేసినప్పుడు నువ్వెవరు రద్దు చేయడానికి? అసెంబ్లీలో బల నిరూపణ జరగాలి, ఏమి జరగకుండా ఎట్లా రద్దు చేస్తామని గవర్నర్ ఆనాడ తీర్పిచ్చింది. ఎవరు? సుప్రీంకోర్టు ఇచ్చింది. కొత్త ప్రభుత్వానికి అసెంబ్లీలో బల నిరూపణ కోసం 30 రోజులకు మించి గడువు ఇవ్వొద్దని సర్కారియా కమిషన్ సూచించింది. 30 days, మ్యాక్సిమం 30 days.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వంటి వాటిని నియంత్రించేందుకు వీలైనంత తక్కువ గడువే ఇవ్వాలని పూంచి కమిషన్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ సూచనను పరిగణలోకి తీసుకుంది. 2018లో కర్ణాటకలో, 2019లో మహారాష్ట్రలో గవర్నర్లు ఇచ్చిన గడువును తగ్గించి వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఆ 2 సార్లు సదరు ప్రభుత్వాలు బల నిరూపణలో విఫలమై కూలిపోవడం గమనార్హం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేని సమయంలో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల నిర్వహణకు సిఫారసు చేయొచ్చు. ఇది ఎప్పుడు లాస్ట్ ప్రాసెస్, ఇది లాస్ట్ టోటల్ ప్రాసెస్లో చివరిగా ఈ అయితలేదు ఇది కాదు అనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. 1998 లోక్సభ ఎన్నికల్లోనూ హంగు ఫలితాలు వచ్చినాయి. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కొత్త సంప్రదాయానికి తెరదీశారు. జయలలిత అన్నాడీఎంకే పార్టీ సహా మద్దతిస్తున్న పార్టీల నుంచి లేఖలు తీసుకొని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 13 నెలలు కొనసాగింది. 1996 లోక్సభ ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ఎంపీల బలం లెక్కలు చూడకుండానే ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి వాజ్పేయితో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేవలం 13 రోజులే నిలిచిన ఆ ప్రభుత్వం లోక్సభలో బలం నిరూపించుకోలేక దిగిపోయింది. సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, ప్రమాణ స్వీకారాలు చేయించిన అంశంలో అప్పటి రాష్ట్రపతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తినాయట. హడావుడి ప్రభుత్వాలు కుప్పగూలిన తీరు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాలి. 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్, 37 సీట్లు వచ్చిన జేడీఎస్ కలిసి 117 మంది ఎమ్మెల్యేల బలంతో ఎన్నికల అనంతర కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కానీ అప్పటి గవర్నర్ వాజుభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బల నిరూపణలో విఫలం కావడంతో 3 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. సో అక్కడ ఏం చేసిండు, ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచిండు, దాని తర్వాత మాత్రమే పోస్ట్ అలయన్స్ పార్టీలను పిలవాలి కూటమిని. 2000 ఇది నేను చెప్తుంది కదా, కమిషన్స్ చెప్పింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 2018లో మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకి మెజారిటీ రాలే. మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. గవర్నర్ భగత్ సింగ్ కోషియారి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి హడావుడిగా దేవేంద్ర ఫడ్నవీస్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ బల నిరూపణలో విఫలమై 4 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. ఒకవేళ విజయ్ని ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచినా ఇప్పుడు ఇదే ఈక్వేషన్ కనుక కొనసాగితే 112 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇంకెవరు యాడ్ అవ్వకపోతే కూలిపోతుంది. సో ఆయనకు ఇచ్చిన సమయంలో బల నిరూపణ చేసుకోగలిగితే చేసుకుంటాడు, అదర్వైజ్ కూలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, నేను నిరూపించుకుంటా అంటున్నాడు. ఇచ్చి చూడండి. ఒకవేళ అది కాకపోతే దాని తర్వాత ఏం చేస్తారు, పోస్ట్ అలయన్స్ ఎవరన్నా పార్టీలు పొత్తు పెట్టుకునే ఆ కూటమిని ఆహ్వానిస్తాడు. ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే ఏదో లెక్క చెప్తున్నారు కదా, అసలు అది కూడా అయ్యే పని కాదు. అది కూడా అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ ఇట్లాంటి పార్టీలు ఏఐడిఎంకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాయనైతే నేను అనుకుంటలేను. మరి వీళ్ళ ఐడియాలజీని, సిద్ధాంతాన్ని సంపుకొని దేశంలో మన పార్టీలు నాశనమైనా పర్లేదని అనుకుంటే వామపక్షాలు లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ చారిత్రక తప్పిదాలే ఉంటాయి కదా. నిర్ణయాలు తీసుకున్నాక అరే గతంలో చేయాల్సింది కాకుండా నువ్వు లెటర్ రాసేస్తారు, చారిత్రక తప్పిదం జరిగిందని. సో ఇది తమిళనాడులో జరుగుతున్నది. ఇందులో రాహుల్ గాంధీ కూడా గేమ్ ఆడుతున్నాడట, అవునా? విజయ్కి అవకాశం ఇవ్వాలి అన్న. సెంట్రల్లో రాహుల్ ఎంపీ కావాలి, అప్పుడు మన స్టేట్లో అప్పుడు అన్నీ ప్లస్ అవుతాయి. అబ్బో ఇక ఆయన అయితేనే అవుతుంది. మరి 50 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, ఏమైంది? రాహుల్ వస్తేనే అవుతుంది అనుకోవడానికి ఏముంది? ఇప్పుడు రాహుల్ అక్కడ కీ రోల్లో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఏం జరుగుతున్నది? ఏం ఆపగలిగిండు? 1,00,000 కోట్లు కక్కిస్తాడు, ఏం కక్కించగలిగిండు? ఏం రేవంత్ రెడ్డిని ఆపగలుగుతున్నాడు? వెలుగుమట్ల ఇల్లు కూలగొట్టిండు, ఎందుకు కట్టియమని అడుగుతలేరు. ఇప్పుడు రాహుల్ గాంధీకి చాలా దగ్గరగా ఉన్న నిజాయితీ గల వ్యక్తే కదా ఇక్కడ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నది. మరి ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం పనిచేయలేకపోతున్నది, ఆదేశించలేకపోతున్నది?
All media and social media channels to support the agitation being continued the farmers of Nadargul village for 373 acres. ఇది ఇక్కడికి మళ్ళీ వెళ్ళాలి, వెరీ సూన్ అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. టీవీకేకి వచ్చింది 107 కాదు, విజయ్ 106. విజయ్ ఓన్ ఇన్ 2 places. 108 వాళ్ళు గెలిచింది, విజయ్ 2 ప్లేసుల్లో గెలిచింది కాబట్టి 107 కింద క్యాలిక్యులేట్ అవుతుంది. 108 వాళ్ళు గెలిచింది. రఘు అన్న ప్రజలు గెలవాలి కానీ ప్రభుత్వాలు గెలుస్తున్నాయి, సీఎం విజయ్ అట. ఓకే రఘన్న, మీకు కమ్యూనిస్టులు అంటే చాలా కోపం ఉంది. ఎందుకు? నాకు కమ్యూనిస్టులు అంటే కోపం లేదు, బీజేపీ అంటే కోపం లేదు. ఇప్పుడు బీజేపీని తిడితేనేమో బీజేపీ అంటే కోపం అంటారు, కమ్యూనిస్టులను తిడితేనేమో కమ్యూనిస్టులు అంటే కోపం అంటారు. అప్పుడేమో బీజేపీ వాడిని అయిపోతాను నేను. బీజేపీ వాళ్ళని తిడుతుంటే వీడు కమ్యూనిస్టు, లెఫ్ట్, అర్బన్ నక్సలైట్ అని అప్పుడు వాళ్ళు అంటుంటారు. ఎట్లా ఇట్లయితే? మరి ఇప్పుడు అందరికీ నచ్చేలాగా మాట్లాడాలంటే అందరినీ జోకాలి. ఇక మరి కమ్యూనిస్టులు వచ్చినప్పుడు వీళ్ళకంటే తోపులేరు అనాలి, బీజేపీది వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు మామూలుగా లేదు లేదని వాళ్ళని పొగడాలి. ఎవరికి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అన్నట్టు, అంతేనా? వాస్తవాలు మాట్లాడొద్దు. ఇక ప్లీజ్ టాక్ ఆన్ స్కాలర్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఫీజ్ రియంబర్స్మెంట్. ఓకే, మన మేడిపల్లి ఫ్లైఓవర్ వర్క్ అన్న దసరా వస్తుంది కదా, 9వ నెల మాసికం పెట్టాలి. 9వ సంవత్సరం, ఇంకొక 6 నెలలది 9వ సంవత్సరం మాసికం కూడా పెట్టాల్సి వస్తుంది. దసరాకి అయిపోద్ది అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో. నేను అనుకోవడం బీజేపీ బీఆర్ఎస్ చేయొచ్చేమో, ప్రీ పోల్ కాకపోయినా ఒకవేళ మెజారిటీ వస్తే పోస్ట్ అలయన్స్ చేయొచ్చేమో అని అనిపిస్తున్నది. మరి చూడాలి. ఏదేమైనా బీఆర్ఎస్కి పొత్తు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. మరి కాంగ్రెస్ గెలవదా, ఓన్లీ బీజేపీ ఎట్లా కలుస్తుంది అంటే చెప్పలేం. కాంగ్రెస్ కలిసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు ఏం చెప్తారంటే ఈ బీజేపీని ఓడగొట్టాలంటే మన ఇద్దరం కలవాలంటారు. ఏ ఎండక గొడుగు రెడీగా ఉంటుంది, రెడీగా ఒక 10 గొడుగులు ఉంటాయి, ఏదానికి అది రెడీగా పట్టుకొని కూర్చుంటారు. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా. ఇలా జనాలనే పిచ్చోళ్ళని చేస్తుంటారు.